ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆస్ట్రో కల్చర్ మరియు ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి ఒక చిన్న విజ్ఞాపన. ముందుగా ఆస్ట్రో సిండికేట్ ముఖ్యంగా నా ఛానల్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైనవి ఏంటంటే, మనం రేపు ఈ యొక్క మా నాన్నగారి సంవత్సరీక విమోక శ్రాద్ధము అయిన తర్వాత నేను ఉత్తర భారత యాత్రలకు వెళ్ళడం వల్ల ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, నేను ఉత్తర భారత యాత్ర వెళ్తున్నప్పుడు హరిద్వార్, అయోధ్య, కాశీ, గయ వరకు, తర్వాత మధురై కృష్ణుని దేవాలయం దగ్గరికి, తదుపరి కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి లాంటి పుణ్యక్షేత్రాల సందర్శన చేయడానికి వెళుతూ అక్కడ లోక కళ్యాణార్థం గతంలో మనము 18 శక్తిపీఠాలలో ఈ యొక్క అమ్మవారి శతావర్తన చండీయాగము చేసి ఉన్నాం. అది మీకు విట్నెస్గా మన ఛానల్లోనే ఉన్నాయి. ఆస్ట్రో సిండికేట్లకు వెళ్ళి చండీయాగం అని కొడితే మీకు శ్రీలంక నుంచి నేను జోగులాంబ దేవాలయం వరకు చేసినటువంటి అమ్మవారు నాతో చేయించుకున్నటువంటి శతావర్తన చండీయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమం మీకు లైవ్లో కూడా చూపించాను. మరి కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, అది మీరు మళ్ళీ చూడవచ్చు. అలాగే నాన్నగారు స్వర్గస్థులయ్యేంత ముందు వరకు నేను ఈ 12 జ్యోతిర్లింగాల్లో 8 జ్యోతిర్లింగాల దగ్గర శతరుద్ర యాగం అంటే శతరుద్ర హోమం అంటే పారాయణలు ఇక్కడ చేసుకుంటూ అక్కడ స్వామివారి దగ్గర హోమం చేశాము. అది కూడా మీకు లైవ్లో ఇచ్చాను. 8 జ్యోతిర్లింగాలు అయిపోయింది. ఇక 4 జ్యోతిర్లింగాలు మిగిలాయి. ఆ కార్యక్రమము నాన్నగారి యొక్క స్వర్గస్థులు అవడం వల్ల సంవత్సరం వరకు ఆగింది. అందుకనే జూన్ మాసంలో నేను బయలుదేరి మొదటి వారంలోనే బయలుదేరి వెళుతూ తిరుమల క్షేత్ర దర్శనం నుంచి అని చేస్తూ ఈ యొక్క క్షేత్రాలలో లోక కళ్యాణార్థం నేను చేయబోతున్నటువంటి ఒక మహా కార్యక్రమం క్రతువు. ఇది మీ అందరికీ ఉపయోగపడడానికి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మనకి మీ గోత్రనామాల్ని, దయచేసి మీ గోత్రనామాలు మాత్రమే, ఒక కుటుంబంలో పెద్దవాళ్ళ పేర్లు మాత్రమే, అంటే ఆ ఇంట్లో పిల్లలు వద్దు, అందరి వద్దు, గోత్రము, తల్లిదండ్రుల పేరు, సకుటుంబ సపరివారం అనేది నాకు చెప్పగలిగితే మేము మీ పేరు మీద ఉచితంగానే, ఇదేదో నేను కాశీలో చేస్తున్నా, హోమం చేస్తున్నా, దానికి డబ్బులు అవుతుంది అని చెప్పేది నా ఉద్దేశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరిని కూడా ధనము అడగటం లేదు, ఉచితంగానే చేస్తున్నాను. అలా అని చెప్పేసి మీరెవరైనా క్షేత్రంలో యజ్ఞము కోసము, హోమము కోసము, అభిషేకం కోసము ధనం ఇస్తా అంటే వద్దని కూడా చెప్పట్లేదు. మీరు ఇచ్చే ధనాన్ని స్వీకరించి అక్కడ వినియోగింపజేస్తాను. ఇయ్యాలి అన్నటువంటి ఈ వీడియో కాదు ఇది. మీ గోత్రనామాలు పంపిస్తే తప్పకుండా చార్ధాంలోను, అంటే చార్ధాం అంటే దోదాం, అది చార్ధాం కాదు, అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి చోట, అలాగే మనకి హరిద్వార్, రిషికేష్, తర్వాత మనకి మధుర, కాశీ మరియు అయోధ్య, గయ క్షేత్రాల యొక్క అక్కడ యాగము కానీ అక్కడ పూజాదికలు కానీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. వీడియో తీసి లైవ్లో పెడతాం. సిగ్నల్ అందకపోతే ఆ వీడియోని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది 2 ఛానల్లో వస్తుంది దాదాపుగా, అంటే ఒకటి ఆస్ట్రో కల్చర్లో వస్తుంది, ఆ ఛానల్ కూడా ఇస్తున్నాం మనం. ఆస్ట్రో సిండికేట్లో కూడా ఇది వస్తుంది. ప్రత్యక్షంగా వచ్చినప్పుడు తప్పకుండా మీరు చూడండి. తప్పనిసరిగా మీరందరూ కూడా గోత్రనామాలు పంపించే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు కాదండి, మీరు వచ్చే నెల 3వ తేదీ తర్వాత నుంచి, జూన్ 3వ తేదీ తర్వాత నుంచి మీరు గోత్రనామాలు పంపించగలిగితే తప్పకుండా మీ పేరు మీద ఉచితంగానే పూజ చేయబడుతుంది. ఎటువంటి రుసుము లేదు. ఒకవేళ దాని తీర్థప్రసాదం అందివ్వగలిగే ప్రయత్నం ఉంటే అందించే ప్రయత్నం కూడా చేస్తాను. లేదా మీరు మా కార్యాలయానికి మీరు ఉత్తర ప్రత్యుత్యాలు చేస్తే అవకాశం ఉంటే పంపిస్తాం. లేదా అక్కడి నుంచే స్వామివారికి మీ పేరు మీద ఏదైతే పూజ ఉంటుందో ఆ పూజని జరిపించే ప్రయత్నం చేస్తాం. ఇది లోక కళ్యాణం కోసమే. ఈ విషయాన్ని మీరు గమనించుకొని మీ యొక్క బంధువులందరికీ కూడా ఈ విషయాన్ని చెబుతూ, ప్రత్యక్ష ప్రసారం అయితే దాన్ని వీక్షించండి, పూర్తిగా వీక్షించండి. ఆ గోత్రనామాలు చెప్తున్నప్పుడు మీ గోత్రనామాలు వచ్చాయా తెలుసుకోండి. అక్కడ కనబడుతున్నటువంటి స్వామిని నమస్కరించుకోండి, స్మరించుకోండి. ఎటువంటి అవకాశాన్ని వినియోగించుకోకపోతే మీకు ఇంకా అంతకంటే ఇబ్బంది అనేది ఉంటుంది. వినియోగించుకుంటే అదృష్టవంతులు. ఈ విషయాన్ని తెలుసుకొని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆస్ట్రో కల్చర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి అనే విషయాన్ని కోరుకుంటూ, భక్తులకి, ప్రేక్షకులకి నోట్, ముఖ్య గమనిక, మీరందరూ కూడా 3వ తేదీ తర్వాత పంపించినటువంటి గోత్రనామాలు మాత్రమే స్వీకరించబడతాయి.
3వ తేదీ తర్వాతనే, ఈలోపు మీరు గోత్రనామాలు పంపించకూడదు. ఒకవేళ ఇది మీ కనుక ఈ యొక్క వీడియో బయటికి వచ్చేసినా సరే ముందుగా తెలుసుకోవడానికి మీ ప్రయత్నం కోసం ముందుగా ఇస్తారు. 3వ తేదీ తర్వాత మీరు గోత్రనామాలు ఆఫీస్ నెంబర్కి 6301719009 నెంబర్కి వాట్సాప్ ద్వారానే టెక్స్ట్ మెసేజ్లు స్వీకరించబడవు, ఇతరత్రా మెసేజ్ స్వీకరించబడవు. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ద్వారానే మీరు గోత్రనామాలు పంపించాలి. ఇంకొకరు తీరుగా పంపిస్తే అవి చూడబడదు, వాటి గురించి మేము తెలుసుకోలేము. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.